ఫు! ఈ రోజుకైతే నాకు కడుపు నిండిపోయిందబ్బా! నాతో పాటు మీకు కూడా కడుపు నిండిపోయే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ బర్త్‌డే సందర్భంగా 'ఓజీ' నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి. ఏం గ్లిమ్స్ అబ్బా బాబు! వామ్మో! మైండ్ మైండ్ పోతుందసలు. ఎంత అంటే మొత్తం అసలు వేరే లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అని కూడా చెప్పొచ్చు. అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. సో, ఇన్ డీటెయిల్‌గా వెళ్తే గనక మొత్తం ఈ గ్లిమ్స్ వచ్చేసి 1 మినిట్ 5 సెకండ్స్ ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ ఎంట్రీతో గ్లిమ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఒక వెనకాల ఒక వాయిస్ వస్తుంది. నాకు తెలిసి అది నేను అర్జున్ దాస్ వాయిస్ అనుకుంటున్నాను. బికాస్ చాలా సిమిలర్‌గా ఉంది. సిమిలర్‌గా కాదు, ఆయననే అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన దాంట్లో మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కమెంట్ చేయండి. నేను కూడా చదువుతాను. సో, ఇమ్రాన్ హష్మీ కనిపిస్తూ చాలా వైలెన్స్‌గా అనిపిస్తుంది. అండ్ బ్లడ్ బాత్ ఈసారి థియేటర్లలో ఖచ్చితంగా వేరే లెవెల్ బ్లాస్ట్ ఉంటది. ఎందుకంటే ఆ విజువల్స్ ఏంటి, ఆ టేకింగ్ ఏంటి, ఆ ఎడిటింగ్ ఏంటి, ఆ బీజీఎం ఏంటి, నార్మల్‌గా ఇలాంటివి ఎట్లా అంటే ఆడియన్స్ చాలా ఓన్ చేసేసుకుంటారు. ఆ బీజీఎంలని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఇలాంటి విజువల్స్‌ని ఆడియన్స్ రిపీటెడ్‌గా చూస్తూ ఉంటారు. దాన్ని ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా! నాకైతే అదే అనిపించింది. సో, చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఇమ్రాన్ హష్మీ ఆయన చెప్తారనమాట. హ్యాపీ బర్త్‌డే ఓజీ అని చెప్పి. సో, మేము కూడా చెప్తున్నాం మా సైడ్ నుంచి హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్ సార్. అసలు ఈసారి బర్త్‌డేకి మేము మీకు గిఫ్ట్ ఇవ్వాలి. బట్ మీరు మాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. వి ఆర్ వెరీ 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 హ్యాపీ. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ చేస్తూ స్లో మోషన్‌లో ఆయన కాస్ట్యూము, లేకపోతే ఆ హీరోయిజంని ఎలా చూపించారో ఒక మంచి ఫ్లేవర్ ఉంది. అంటే ఒక గ్యాంగ్‌స్టార్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు, దానికి ఏ మాత్రం తగ్గకుండా ఇంకొక 100% ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. ఆ లెవెల్‌లో ఉంది ఆయన ఎంట్రీ. వైట్ ఫార్మల్ షర్ట్ అండ్ బ్లాక్ ఫార్మల్ పాయింట్‌తో ఆయన ఇలా తీస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటి అసలు బ్రెయిన్ పోయింది. అలా ఉందనమాట. అండ్ అలాగే టెక్నికల్‌గా కూడా చాలా స్టాండర్డ్స్ కనబడుతున్నాయి. అండ్ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌లు కనబడుతున్నాయి. అండ్ స్టన్నింగ్ విజువల్స్ కనబడుతున్నాయి. వాట్ నాట్, ఏం తక్కువైంది, అసలు చాలా బాగుంది. అండ్ ఇది ఒక మాస్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్‌కైతే. అండ్ అలాగే సుజిత్ గురించి కూడా ఆడియన్స్ ఎట్లా అంటే మస్తు కమెంట్లు చేస్తున్నారు ఆయన గురించి. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఈ రేంజ్‌లో ఉంటదా? ఆ! అంటే ఆయన విజువల్ గానీ, ఆయన విజన్ గానీ ఎంత క్లియర్‌గా ఉందంటే చాలా క్లియర్‌గా ఉంది. ఎవ్రీథింగ్ వాస్ సో 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 గుడ్. బీజీఎం కావచ్చు, అసలు ఏం చెప్పాలి, ఏం చెప్పినా కూడా తక్కువే. చాలా చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీరు చూసుంటే గనక మీకెలా అనిపించింది? అండ్ మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి సినిమా మీద? ఈసారి సెప్టెంబర్ 25న మనము ఒక మ్యాజిక్ చూడబోతున్నాం థియేటర్స్‌లో. ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో, పవన్ సార్ ఎంట్రీకి ఇది మాస్ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఆయన ఇలా కత్తి తీస్తుంటే తమ్ముడు 'బద్రీలో' ఎలా ఉన్నారో అలాగే ఉన్నారబ్బా! ఎటువంటి చేంజ్ లేదు. సో, అండ్ అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా భారీగా ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఇంతకుముందు మనము 'ఓజీ' నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్‌ని కూడా ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇందులో స్టార్ కాస్టింగ్ ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు అండ్ విక్రమ్ దాస్ అండ్ అలాగే ఇమ్రాన్ హష్మీ. ఇప్పటివరకు తెలుగులో ఆయన సినిమాలే చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ 'ఓజీ' మూవీలో విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనబడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. ఇంకేం తక్కువని చెప్పండి, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉందని కూడా చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ గ్లిమ్స్ చూసుంటే గనక జస్ట్ కింద కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ సో మచ్.